బీజేపీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినట్టున్నాడు. అయితే ఆయన పోస్ట్ ఎక్కడ పోతుందో ఇట్లన్నా కానీ కొంచెం ప్లీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ రెడ్డికి ఆధార్ దగ్గరికి వెళ్ళి వచ్చిన భయపడ్డాడట. 2 రోజుల నుంచే సెక్రటేరియట్లో 6వ ఫ్లోర్కి ఎవరు రాణిస్తలేరు. ఆయన 6వ ఫ్లోర్కి రాణిస్తలేరు. నా బీటెక్స్ కూడా బయటపడ్డదని చెప్పి బట్టి గారు కూడా 2వ ఫ్లోర్లో మొత్తం సెక్యూరిటీ పెట్టుకొని పోలీసులు నింపేసిండట. 2nd ఫ్లోర్కి రానియకుండా బట్టి సెక్యూరిటీ పెట్టుకున్నాడు. 6వ ఫ్లోర్ కానీ బ్యాన్ చేసేసిండు. ఇంకా నా ఆధారాలు ఎట్లా బయటపోతున్నాయి, ఈ వాస్తవాలు ఎట్లా తెలుస్తున్నాయి మహేష్ రెడ్డి కానీ మొత్తం ఆ ఫ్లోర్ వాళ్ళు హైజాక్ చేసి బ్లాక్ చేసుకొని పెట్టుకుంటున్నారు. అదే చెప్తా ఉన్నాను. సిబిఐకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ రాయాల పర్మిషన్ అన్న ఇవ్వాలి. కాబట్టి ఆయన అది ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకొని ఆధారాలు సేకరించుకొని ఈ సెటిల్మెంట్ చేస్తుండని మా అనుమానం. తప్పకుండా వెళ్తాం దీని మీద. ఇప్పుడే ఆధారాలు బయట పెట్టినాము, ఇప్పుడే కదా మేము ముందుకు వచ్చినాము. ఇంకా చాలా సమయం ఉన్నది, ఇంకా సినిమా ఉన్నది. మరి ఒకవేళ షిండర్ లేకుంటే పాపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహబూబ్ నగర్లో నా మీద కాన్స్పిరసీ నడుస్తుందని ఎందుకు చెప్పుకునే పరిస్థితి వచ్చింది? ఒక ముఖ్యమంత్రి తనకు తాను నా నియోజకవర్గంలో ఓడగొట్టే ప్రయత్నం జరుగుతున్నది, నా వెనుక కొంతమంది పడ్డరు, నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుండ్రు, నా వెంట కాన్స్పిరసీ నడుస్తుందని ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా ఎంత ఇన్సెక్యూరిటీగా ఈ ప్రభుత్వం ఉన్నదో. ఎనీ క్వశ్చన్స్? పబ్లిక్ డొమైన్లో ఉన్న అంశాలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైనా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్లడం మా బాధ్యత. ప్రజలు మాకు అపోజిషన్ లీడర్గా పాత్ర